అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీకరణం చిక్కప్ప పాఠశాల నందు ఏర్పాటు చేసిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణములు ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులను పూర్తిగా విస్మరించిందని, ఏమాత్రము దివ్యాంగులను పట్టించుకొని పాపాన పోలేదని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యాధులకు అన్ని విధాల సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపుతామని వారు తెలియజేశారు. ఇక ఎమ్మెల్యే సురేంద్రబాబు దివ్యాంగులు విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడంతో ఎమ్మెల్యేకి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇట్లా సెరిబ్రల్ పాలసీ, కండరాలు పనిచేయకపోవడం, నడవలేని వాళ్ళు, ఇట్లా అన్ని రకాల డిసెబిలిటీస్ ఉన్నటువంటి చిల్డ్రన్ని మన నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే వాళ్ళు అందరినీ సార్ ఈరోజు మనం పిలిపించి మెడికల్ అసెస్మెంట్ నిర్వహిస్తాం. విషయం ప్రతిరోజు కూడా వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాలా ప్రేమతో వాళ్ళకి అన్నం తినలేని పరిస్థితుల్లో కూడా అన్నం తినిపిస్తూ పెంచుతూ పోషిస్తున్న సందర్భంలో ఈరోజు అధికారులు వచ్చి ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరం. ఇప్పుడే మన పేడి గారు చెప్తున్నారు, మిగిలిన చెప్తున్నారు, చాలా సంతోషం కాదు. మన ప్రాంతంలో నాకు తెలిసి ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో వందల మంది డిజేబుల్ పీపుల్ వచ్చి మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతో ఆతృతతో గడిచిన 5 ఏళ్ళు ఏ ఒక్క అభివృద్ధికి కానీ లేదా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సంబంధించిన కిట్లు కానీ, అలాగే వాళ్ళకి డిజేబుల్ సంబంధించిన వీల్ చైర్స్ కావచ్చు, చైర్లు కావచ్చు, 0 to 18 కావచ్చు, లేదా పైన కావచ్చు, ఏది కూడా వాళ్ళకి